సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, డిప్రెషన్కి వెళ్తున్నా. సో ఒక కమెంట్ మన టీం నాకు పంపించారు, రకరకాలుగా పెడతా ఉన్నారు. అన్న డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా, ఇంకా జాబ్ రాలేదు అండ్ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు, చాలా ట్రై చేస్తున్నాను, బ్యాక్డోర్ కూడా ట్రై చేస్తున్నాను. బ్యాక్డోర్ ట్రై చేసినా జాబ్ రావట్లేదన్న, ఇప్పుడు ఏం చేయాలి? జనరల్గా ఏంటి అంటే చాలామంది ఇలా అడుగుతున్నారు. సో మీ అందరికీ ఒకటే చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ వచ్చినా కానీ మనకు ప్రెజర్ అయితే ఉంటుంది. అంటే జనరల్గా కూడా మనకి మెంటల్ ప్రెజర్ అనేది సహజంగా ఉంటుంది. సో బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, చరాస్థిర జీవరాశులు అంటారు కదా, భూమి మీద ఉన్న మానవాళే కాదు ప్రతి జీవికి దానికి ఖచ్చితంగా డిప్రెషన్, ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు లైక్ వైల్డ్ యానిమల్స్ చూసుకుంటే వాటిని ఫుడ్ ఎత్తుకోవడం, వాళ్ళ ఫుడ్ దొరకడమే వైల్డ్ యానిమల్స్కి స్ట్రెస్ఫుల్ లైఫ్. అండ్ ప్రతి ఒక్కటి, చిన్నపిల్లడు చూసుకుంటే వాడికి ఆట ఆడుకోవాలని, లేకపోతే నిద్ర రాదు. సో రకరకాల ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి స్ట్రెస్ ఉంటుంది అనే విషయం అందరూ యాక్సెప్ట్ చేయాలి. అండ్ బ్యాక్ డోర్ జాబ్ ట్రై చేసినా రావట్లేదు, ఇంకేం చేయాలి అని చెప్పి అంటా ఉన్నారు కదా. ఒకటే చెప్తా ఉన్నా, మన చేతిలో ఏముంది? మన చేతిలో ప్రయత్నం మాత్రమే ఉంది. 100% ప్రయత్నం చేస్తూనే పోండి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే వెళ్ళండి. అంతేగాని ఇంక నా వల్ల కావట్లేదు అని ఎందుకు అనిపిస్తుంది మీకు? అస్సలు అలా ఆలోచించొద్దు. స్టే పాజిటివ్.